జిమ్మి అని ఒక పేద వ్యక్తి ప్రతిదినం దేవుడి మందిరం దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ప్రభువా, నీవు నా పాపము తీసివేసి నాతో స్నేహం చేసినటి నుండి నేనెంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పడానికి వచ్చాను. ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, కానీ ఎల్లప్పుడూ నీ గురించే తలుస్తున్నాను. యేసయ్య, నేను జిమ్మిని, నీ చెంతకు వచ్చాను అని. అయితే జిమ్మికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దేవుడి మందిరానికి వెళ్ళడం కుదరలేదు. అయితే అప్పుడేం జరిగిందో మీకు తెలుసా? దేవుడే జిమ్మి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నారు. జిమ్మి, నేను నీ పాపములు తీసివేసి నీతో స్నేహం చేసిన నాటి నుండి నేనెంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పడానికి వచ్చాను. నీ ప్రార్థనలు అంటే నాకెంతో ఇష్టం. ఎల్లప్పుడూ నీ గురించే తలుస్తున్నాను జిమ్మి. నేను యేసయ్యను, నీ చెంతకు వచ్చాను. ఆహా, యేసయ్య నమ్మదగిన స్నేహితుడు కదా, మన ప్రార్థన ఆలకించేవారుగా ఉన్నారు. అయితే సామెతలు 28:9 ప్రార్థన గురించి ఒక మాట ఇక్కడ రాయబడింది. ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన హేయమంట. అదేంటో మీరు కామెంట్ చేయండి.